ఇక్కడ ఎవరికి మాట్లాడే అవకాశం పెద్దగా లేదు. మన ముఖ్య అతిథులు శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ కళ్యాణ్ గారు, జేడీ గారు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే చాలా కాల వ్యవధి ఉంది, చాలా అవార్డు కాబట్టి ఎవరు అవార్డు తీసుకోకుండా దయచేసి మీ స్థానంలో కూర్చుంటే చాలా స్పీడ్ గా మీ అవార్డులు ఇచ్చి ఎంతో దూరానికి అవార్డు ఇచ్చేశారు. పాలకొండ నుంచి, వైజాగ్ నుంచి, అలాగే అన్ని ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ సాధారణ స్వాగతం పలుకుతున్నాం. అలాగే అమరావతి నుంచి కూడా చాలా మంది వచ్చారు, వారికి కూడా సాధారణ స్వాగతం పలుకుతూ ఇది ఒక 9 నాటికి కార్యక్రమం పూర్తవుతుంది. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి. అందరూ కూడా వేదిక మీద వచ్చి అవార్డు తీసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాపన పద్మశ్రీ పురస్కార స్వీకరణ శ్రీ కుమరస్వామి గారిని సత్కరిస్తున్న ఈ సభ మీ అందరి శుభ కరతాళంలో వచ్చి వారిని అవార్డు స్వీకరించుకోవాలి. So thank you sir garu. Next Dr. Vamsi Ramadas garu Kala Brahma Vibraj అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణ మంత్రులు శ్రీ వంశీ రామరాజు గారు. వంశీ రామరాజు గారు మామూలు వ్యక్తి కాదండి. జంట నగరాల్లో సంస్కృతి రంగానికి ల్యాబర్ ఆర్సినటువంటి వంశీ గారు 60 సంవత్సరాలు సంస్కృతి రంగంలో, అలాగే 40 సంవత్సరాలు సేవా రంగంలో సేవలందిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల 75 వసంతాల మహామనిషి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రేక్షకులకు మధ్య వారధిగా వంశీ బర్క్లీ ఫిల్మ్ అవార్డ్ మరియు ఏఎంపీ ఫిల్మ్ అవార్డ్స్ నెలకొల్పి అటు సినిమా ఇటు కళారంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిస్వార్థ సేవలు అందిస్తూ దివ్యాంగుల సేవలు ధరిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలకు చేయూతనందిస్తూ ప్రోత్సహిస్తున్న కల్పతరు, అర్ధ శతాబ్ది సాంస్కృతిక మూర్తి, ఆదర్శనీయులు, కళారంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారిని మరి ఈ రోజున దాసరి ఫిల్మ్ అవార్డు సందర్భంగా ఐకాన్ దాసరి సేవారత్న సామ్రాట్ బిరుదుని మరియు దాసరి జీవన సాఫల్య పురస్కారంతో అభినందిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి బ్లెస్సింగ్స్ తెలియజేద్దాం. దాసరి నారాయణరావు ఆయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇప్పుడున్నది, ఒకప్పుడు కమ్యూనిస్ట్కి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండేదానికి ఆయన అధ్యక్షుడిగా చేశారు. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మద్రాసుకి ఆయన అధ్యక్షుడిగా చేశారు. 1998లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిని ఇక్కడ పెట్టడానికి ఫౌండర్ ప్రెసిడెంట్ గా దాసరి నారాయణరావు ఉన్నారు. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అధ్యక్షుడిగా చేశారు. అంటే పెట్టుబడి సంస్థల అన్నిటికీ కూడా ఆయన అధ్యక్షుడిగా చేసి ఆయన శరీరము దేహము మాత్రమే అక్కడ ఉంది. ఆయన ప్రయాణం, ఆయన గుండెక ఇప్పుడు కూడా కార్మికుల చెంతే ఉండేది. ప్రతి కార్మికుడు ఒక బాయ్ కాడి నుంచి, ఒక లైట్ మెన్ కాడి నుంచి ఎవరైనా ఎన్ని ఎప్పుడు కలిసి ఎప్పుడు చెప్పుకోవాలన్నా దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు దగ్గరికి చెప్పుకుంటే వాళ్ళ ప్రాబ్లం చెప్పే బిఫోరే దాసరి నారాయణరావు ప్రాబ్లం ఏం చెప్పు ఇమీడియట్ ఎవరు ఫోన్ చేయాలా లేకపోతే ఏం చేయాలని చెప్పి తక్కువ మంది కనుక్కొని ఆ ప్రాబ్లం క్లియర్ చేసేటట్టుగా ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆయన అలాంటి దాసరి నారాయణరావు వాళ్ళ మేడే కార్మికులు తినవచ్చు. మా దవసచ్చి గారు ఉన్నారు, కమ్యూనిస్ట్ నాయకులు. కానీ మేడే పుట్టిన రష్యాలో పుట్టలేదండి, చైనాలో పుట్టలేదండి, కమ్యూనిస్ట్ దేశం పుట్ల అమెరికాలో పుట్టిందండి మేడే. అట్లా అమెరికాలో పుట్టిన మేడేకి కార్మికుల దినోత్సవంకి ఆ కార్మికులకి ప్రతి ఒక్క కార్మికుడికి గుండెల్లో దాసరి నారాయణరావు ఉన్నారు. దాసరి నారాయణరావు ప్రేమ అభ్యాసాలు ఎప్పుడు కూడా కార్మికుల కోసమే ఉండేది. అలాంటి కార్మికులు ఆయన పుట్టినరోజు వస్తే, మే 4th వస్తే కార్మికులందరూ ఒక తిరణాల్లాగా, ఒక జాతరలాగా దాసరి నారాయణరావు జరపడం. ఆయన చిత్రకుడి చూసుకుంటే ఆయనే, ఫెడరేషన్ చూసుకుంటే ఆయనే, అలాగే మెడ్రాస్లో ట్రిబ్యూసీ చూస్తే ఆయనే. ఏ సమస్య వచ్చినా పరిష్కారం అంటే అది పరిష్కారం దొరికేది ఒక్క దాసరి నారాయణరావు. అలాంటి దాసరి నారాయణరావుకి రామసత్యాన్ని గారికి దాసరి నారాయణరావుకి పరిచయం ఉంది, కానీ అంత బాగా డీప్ పరిచయం లేదు. ఒకసారి ఇప్పుడు నేనే రామసత్యాన్ని గారి జనరల్గా రామసత్యాన్ని గారు ఏం చేస్తారంటే మా అపోజిషన్ గ్రూప్లో కంటెక్ట్ చేస్తాడు. దాసరి నారాయణరావుకి మాది ఒక గ్రూప్లో ఉంది. అపోజిషన్ గ్రూప్లో కంటెక్ట్ చేసినా కూడా రామసత్యాన్ని గారు మనవడని చెప్పి నేను దాసరి గారి దగ్గరికి తీసుకెళ్తే అక్కడి నుంచి కట్ చేస్తే దాసరి గారి దగ్గరికి వెళ్తే దాసరి గారి ఇంటిలో, దాసరి గారి రూమ్ లో ఎప్పుడు ఉండేది రామసత్యాన్ని ఉండేవాడు. అది రామసత్యాన్ని.
సో అలా రామ సత్యనారాయణ అంత అంటే ఎంత ఆత్మీయుడు అయిపోయాడంటే దాసరి పద్మ గారు లేకపోతే అసలు పద్మ గారి రూపాంతరం చెందాడు మా రామ సత్యనారాయణ అన్నంత రేంజ్ మారిపోయాడు. సో మారిపోయి ఇవాళ ఈ ఫంక్షన్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాడు. దాసరి గారు ఇదని చెప్పి దాసరి గారు అవార్డు ఫంక్షన్ చేస్తున్నాడు. దాసరి గారు అంటే ఇండస్ట్రీలో అన్ని కోణాల్లో కూడా దాసరి గారు ఉండా మా రామ సత్యనారాయణ ప్రతి ఆయన పెదవి మీద ఎప్పుడు వచ్చిన దాసరి గారు దాసరి గారు దాసరి అదే చూపిస్తాడు. ఆ పోయే ముందు కూడా ఆయన ఫ్యామిలీ తలవకుండా దాసరి గారు అని పోతాడు. అలాంటి మా రామ సత్యనారాయణ. సో ఆయనకి ఈ ఫంక్షన్ చేయడానికి ఆయనకి పక్క ఒక నిబద్ధత ఉంది, ఒక అర్హత ఉంది. ఎప్పటికీ ఆయన చేయడం ఆయనకి దాసరి గారికి ఉన్న అనుబంధం. ఆ అనుబంధంతో పాటు ఎంతమంది సిన్సియర్గా దాసరి గారి అనుబంధం ఉండదు. దాసరి గారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక కేంద్ర మంత్రి అయినా, ఒక రాజ్యసభ ఎంపీ అయినా మా ఎలక్షన్లో ముక్కు పట్టుకుని ప్రతి ఓటర్కి ఫోన్ చేసి మనాల పోటీ అని చెప్పి అలాంటి గొప్ప నాయకుడు దాసరి గారు. ఆయన మళ్ళీ పుట్ట తెలియదు కానీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ, దట్ ఈస్ దాసరి. థ్యాంక్ యూ. Respected Dharmarao sir is receiving the appreciation, and already has received the award from respected Vice President of India, Sri X. Director Umpuvarpu Venkayya garu. Thank you, Dharmarao garu. సేవాత్మ మరియు యువ ప్రతిభారత్న అవార్డుని స్వీకరించేటువంటి లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా మనం సగౌరవ వేదిక సేవకు పిలిచి సత్కరించుకున్నాం. I welcome Sri Sachem Rajesh, the dynamic actor, here on the dais to receive the appreciation. The dynamic actor. మనకి బాగా స్పర్శించినటువంటి సత్య రాజేష్ గారు రీసెంట్ గా పొలిమేర మాధవరావు గారి వేదిక సేవకు స్వాగతం. ఎన్నో చిత్రాలని ఎనర్జీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించినటువంటి పొలిమేర చిత్రంలో అద్భుతమైన నటనకు గాను శ్రీ సత్య రాజేష్ గారికి ఈ రోజు దాసరి ప్రతిభారత్న అవార్డు ఇస్తూ సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా ఒకసారి మీ గట్టిగా కథల గౌరవంతో సత్య రాజేష్ గారికి అభివృద్ధి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రీసెంట్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పొలిమేర 1 అండ్ అలాగే పొలిమేర 2 Ajay Bhupati garu, director, I welcome him here on the dais to receive the appreciation. కొంతమంది బిజీగా ఉన్నారు. Being busy is a symbol of growth, but not for your busy matters on the other. Welcome Bhupati here on the dais. RX 100 చిత్రంలో యువతి హృదయాలకు దోచినటువంటి ఇటీవలే మంగళవారం చిత్రాన్ని విజయవంతం చేసినటువంటి దర్శకులు RX 100 డైరెక్టర్ శ్రీ అజయ్ భూపతి గారిని ఈ రోజు దాసరి ప్రతిభారత్న అవార్డుతో సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో మరి మీ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దర్శకుల సంఘానికి అధిపతిగా చక్రవర్తిస్తున్న పెద్దలు శ్రీ వీరశంకర్ గారు విచ్చేశారు. మీ అందరికీ శుభాకాంక్షలు. వేదిక సేవకు సాధారణంగా స్వాగతించారు. వెల్కమ్ వీరశంకర్ హియర్ ఆన్ ది డైస్ ప్లీజ్. ఉంది సరిపోతుంది సార్. వెల్కమ్ సార్. పెద్దలు డాక్టర్ వీరమాచినేని రామకృష్ణ గారికి వేదికకు సాదర స్వాగతం. వైద్య కృష్ణ డాక్టర్ వీరమాచినేని రామకృష్ణరావు గారు వారికి స్వాగతం. అదేవిధంగా శ్రీ వంగాల నరసింహరావు గారు పాలకూరు సార్ రండి. మరి దాసనారాయణ గారితో ప్రత్యక్ష అనుభవం, శృతుల దొంతల ఒక విశిష్టమైన వ్యక్తిత్వం మా వంగాల నరసింహరావు గారు. పాలకొల్లులో అనేక నాటక పరిషత్తులకు భీష్మాచార్యులు, 80కి పైగా నాటక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన నటి నట సంక్షేమ సమాఖ్య రసని సంస్థలో గౌరవ అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి గౌరవనీయులైన KR నారాయణ గారి నుండి సన్మానం పొంది
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కాంస్య విగ్రహాన్ని పాలకొల్లు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసి మహిళా కళాశాల స్థాపనకు తొలి అడుగు వేసిన శ్రీ వంగ నరసింహారావు గారికి దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ శ్రీ ఎంఎస్ఏ ప్రభు గారు పాలకొల్లు స్వాగతం. 1956లో దాసరి నారాయణరావు గారితో రంగస్థల ప్రవేశం చేసి గత 5 దశాబ్దాలుగా నాటక రంగంలో మమేకమైపోయినటువంటి మన శ్రీ ఎంఎస్కే ప్రభు గారిని ఈ రోజు దాసరి ఫిలిం అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన ఎస్కే ప్రభు గారు 40 నాటకాలకు పైగా అలాగే 80 సినిమాలకు పైగా నటించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. అలాగే 5 సినిమాల్లో నటించి కొన్ని పరిస్థితులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ 50 సార్లు సన్మాన సత్కారాలు అందుకొని ఈ రోజు దాసరి అవార్డు కూడా అందుకుంటున్నారు. I request Secretary Prabhu Garu, a senior personality who has got experience with Dr. Dasananda Garu. He is getting presented with Dasari Award today. It's very happy, sir. దాసరి నారాయణరావు గారితో రంగస్థల ప్రవేశం చేసి గత 5 దశాబ్దాల నాటక రంగంలో మమేకమై 40 నాటకాలు 50 నాటికలు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి 3 నందులు 30 పరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, క్యారెక్టర్ యాక్టర్, హాస్య నటుడు అవార్డు అందుకొని. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ శ్రీ కత్తుల రామమోహన్ గారు ఫ్రమ్ పాలకొల్లు వారిని సగౌరవంగా వేదికగా స్వాగతిస్తున్నారు. శ్రీ కత్తుల రామమోహన్ గారు ఫ్రమ్ పాలకొల్లు. చదువుకున్న కాలేజీలోని ప్రిన్సిపల్ గా పనిచేసిన ఘనుడు, చదువుతో పాటు నటనలు నేర్పరి కత్తుల రాష్ట్ర సీఎం చంద్రబాబు గారి చేతుల మీద ఉత్తమ అధ్యాపకుడిగా కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాన్ని దాసరి గారి రచన దర్శకత్వం వహించిన నేను నా స్కూల్ నాటకాన్ని 50 సంవత్సరాల తర్వాత దాసరి గారి సమక్షంలో స్వీయ దర్శకత్వంలో అదే నాటకంలో హీరోగా నటించి రవీంద్ర భారతిలో దాసరి గారి అభినందనలు తీసుకోవడం మన ప్రాణానికి గొప్ప అనుభూతి. నెక్స్ట్ జర్నలిస్ట్ శ్రీ మానపురం సత్యనారాయణ గారికి సాదర స్వాగతం. శ్రీ మానపురం సత్యనారాయణ గారు పాలకొల్లు ముద్దుబిడ్డ ప్రముఖ రంగస్థల నటుడు, పాలకొల్లు కళా పరిషత్ నిర్వాహకులు 25 సంవత్సరాలు సేవలందించి 50 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా నాటక పరిషత్తులు నాటక పోటీలు నిర్వహిస్తే అందులో 52 నాటక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా 500కి పైగా సన్మానాలు సత్కారాలు అందుకున్నటువంటి శ్రీ మానాపురం సత్యనారాయణ గారికి ఈ రోజు దాసరి ప్రతిభ అవార్డుని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మీ అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మానాపురం సత్యనారాయణ గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను వారికి అవార్డుని అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ మానాపురం సత్యనారాయణ గారు సవినయంగా సత్కరిస్తున్న ఈ సభ. మరి అదేవిధంగా విఖ్యాత జర్నలిస్ట్ శ్రీ విజయాల సంజయ్ గుప్తా గారు. శ్రీ సంజయ్ గుప్తా మరి పాత్రికేయ గణంలో తనదైన ముద్ర వేసి గో సేవలో కూడా ఒక చక్కటి ప్రతిభా సామర్థ్యాలు కనిపిస్తున్నటువంటి పెద్దలు వయసు సేవలు కూర్చుంటారు. సంజయ్ గుప్తా మాకు సహృదయ మిత్రుడు, వారిని సత్కరిస్తున్న ఈ సభ. ఆల్ ఇండియా సోషల్ మీడియా చైర్మన్ గా శ్రీ విజయాల సంజయ్ గారు 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సంజయ్ గారిని దాసరి ప్రతిభారత్న అవార్డు సత్కరిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచి మాకు సపోర్ట్ గా ఉన్నటువంటి పబ్బా రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ పబ్బతి రవి గారిని మరి ఘటసాల నాడు కోటలోని మొనగాడ నాటిక మనకు కోటలోని మొనగాడ తయారయ్యాడు. పబ్బతి వారికి జయభావం.
మరి మా వెంట ఎప్పుడు మాకు అండగా ఉంటున్నటువంటి పవిత్ర రవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే మనకి మెయిన్ గా సపోర్ట్ చేసే వాళ్ళు మరి ప్రతి కార్యక్రమంలో పబ్బతి రవి గారు ఎంతో సహాయం చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. సో పబ్బతి రవి గారికి అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేద్దాం. థాంక్యూ సార్ పబ్బతి రవి గారు, మీ సపోర్ట్ ఎప్పటికీ మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అదేవిధంగా మా అందరికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. A great personality with a powerful philanthropy. అలాగే ఈ రోజు స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి పిఎస్ఏ చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి ఖర్చాల ధరలతో వారిని అభినందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు మన పిఎస్ఏ చైర్మన్ పుల్లూరి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అదేవిధంగా డాక్టర్ సంపంగి రమేష్ గారు దాసరి సేవా పురస్కారం అలాగే దాసరి ఫిలిప్ అవార్డ్స్ కార్యక్రమానికి వ్యవహరించినటువంటి సంపంగి గ్రూప్ సంపంగి రమేష్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకే కుటుంబం సేవా కదము సోదరులు కూడా కలిపి సత్కరిస్తోంది సభ సవినయంగా. మరి ఖర్జూరా ఫార్మ్లాండ్స్ ని ఇప్పటి వరకు ఎక్కడైనటువంటి కొత్త ఇన్నోవేటివ్ థాట్ తో మన ముందుకు తీసుకొచ్చి సంపంగి ఫార్మ్స్ ముందుకు సాగిపోతూ ఉంది. మరి సంపంగి రమేష్ గారు ఈనాటి దాసరి ఫిలిప్ అవార్డ్ కి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాసరి సేవా పురస్కారం తీసుకుంది సభ సలా బ్రదర్స్ ఆ రిక్వెస్ట్ మరి ఈనాటి దాసరి ఫిలిప్ అవార్డ్స్ కి ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి చల్లా బ్రదర్స్ కి కూడా ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతుల మీద అవార్డు ని అందజేస్తున్నాం. సో మన స్పాన్సర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మరి మన దాసరి ఫిలిప్ అవార్డ్స్ కి ఈ రోజు స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి సిల్వర్ కార్పొరేషన్, ధన కార్పొరేషన్, పిఎస్సి, సంపంగి, తన్మయ్ ఇన్ఫ్రా, చల్లా బ్రదర్స్ అండ్ వివికే విజయ్ కుమార్ గారు. థాంక్యూ సో మచ్ అండి. బండారు సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంబంధించి. థాంక్యూ గురుగారు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా శ్రీ రమణారావు గారు అండ్ లలిత గారు భారత ఆర్ట్స్ అకాడమీ అధిపతి అధినేత్రి వారి ఎవరు కూడా వేదిక స్వాగతం. ఐ వెల్కమ్ శ్రీ రమణారావు గారు లలిత గారు నెక్స్ట్ శ్రీ బంగారాజు గారు సెక్రటరీ ఈఎన్ చీఫ్ ఆఫీసర్ బంగారాజు గారికి సాదర స్వాగతం. వేదిక శ్రీ బంగారు రాజు గారు తెలంగాణ సెక్రటరియట్ లో చీఫ్ రిసెప్షన్ ఆఫీసర్ ఉద్యోగమే అయిన ఉద్యోగరీత్యా ఇక విధులు నిర్వహిస్తూ తనలోని కళాకారులతో రాణి గారి బంగ్లా, ఖైదీ 150, జవాన్, పైసా వసూల్, వెబ్ జోడి, మనసత్తా, వినయ విజయరామ, సర్కారి వారి పాట అంటూ ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి శ్రీ బంగారు రాజు గారికి ఈ రోజు దాసరి సేవా రత్న బిరుదుని సత్కరిస్తూ మాకెంతో ఆనందంగా ఉంది. ఒకసారి బంగారు రాజు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా ఊరబాబురావు గారు సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షుడు. దర్శకుల సంఘం కార్యదర్శి సుబ్బారెడ్డి గారు కూడా వేదికకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ సీనియర్ దర్శకులు శ్రీ దవడ శశి గారు కూడా వేదికకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఊరబాబురావు గారు. అదేవిధంగా శ్రీ వాసు పద్మశ్రీ వేణు శర్మ గారు నిడదవోలు. వేణు శర్మ గారు నిడదవోలు. ఐదుకు రెస్పెక్టెడ్ పద్మశ్రీ వేణు శర్మ బ్రాహ్మణ శ్రేష్ఠుడు అవనీశ్వర సత్తముడు
ప్రపంచ ప్రఖ్యాతి జ్యోతిష్యులు, విశ్వవిఖ్యాత భారత జ్యోతిష్యరత్న, భారత సేవారత్న, భారత ప్రతిభారత్న, సామాజిక సేవారత్న, యూనివర్సల్ స్టార్, సూపర్ స్టార్, ప్రపంచంలో ఎనలేని కీర్తిని, గౌరవాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేస్తూ జ్యోతిష శాస్త్రంలో 38 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న మహోన్నతమైన ఆదర్శ వ్యక్తి రామ్ ప్రభాకర్ గారు వేణుగోపాల్ గారి పక్షాన చేశారు. వారికి సత్కరిస్తున్న ఈ సభ. నెక్స్ట్ శ్రీ నాగబాల సురేష్ గారు, టీవీ ఫెడరేషన్ అధిపతి, సహృదయ కళామూర్తి. శ్రీ నాగబాల సురేష్ గారు ఎన్నో టీవీ సీరియల్స్ కి దర్శక నిర్మాతగా వ్యవహరించినటువంటి శ్రీ నాగబాల సురేష్ గారికి ఈ రోజు దాసరి ప్రతిభ అవార్డుని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అనాది కాలంలోనే టీవీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో టీవీ ఫెడరేషన్ సొంత భవన నిర్మాణానికి ఏర్పాటు చేసినటువంటి అలాగే ఎన్నో శ్రీ నాగబాల సురేష్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పరమటి సంజానాలు నిర్మాతలు అందరూ చూస్తుంటారు. ఆ నిర్మాత విజయశాంతి గారి బాబాయిగా నటించినటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మీర్ అబ్దుల్లా గారిని వేదిక మీదకి వచ్చి సత్కారం కోరుతున్నారు. మీర్ అబ్దుల్లా వాషింగ్టన్, పరమటి సంజానాలు నిర్మాత. అమెరికా నుంచి రాజకమల్ ఫౌండేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ జేదా మెరవెల్లి గారిని వేదిక మీదకి వచ్చి సత్కారం పొందవలసిందిగా కోరుతున్నారు. వాడు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చూడడానికి చేశారు. అది గొప్ప విషయంగానే భావిస్తున్నారు. ధన్యవాదాలు గారు. నెక్స్ట్ శ్రీ మల్లికార్జునరావు గారు, వరల్డ్ ఆదివాసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. మల్లికార్జునరావు గారికి సాదర స్వాగతం. సేవా సౌభాగ్య సంపన్నులు మల్లికార్జునరావు గారు. ఎన్నో సంస్థల్లో కీలక పాత్రలు పోషిస్తూ కృషి పట్టుదలతో నిరంతరం వైద్యులకి అభివృద్ధికి కృషి చేస్తూ సహృదయులు వైద్యరత్నం డాక్టర్ పశుపతి మల్లికార్జునరావు గారికి ఈ రోజు దాసరి సేవారత్న అవార్డుతో సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మల్లికార్జునరావు గారు వ్యాన్ జనరల్ సెక్రటరీగా అంతర్జాతీయ వరల్డ్ ఆదివాసీ మీటింగ్ లో వారు సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ ఐ వెల్కమ్ శ్రీ కృష్ణారెడ్డి శేషు గారు, సెన్సార్ బోర్డు మెంబర్. కృష్ణారెడ్డి శేషు సార్ వెల్కమ్ హియర్ ఆన్ ది డయాస్ ప్లీజ్. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గా సేవలు అందిస్తున్న కృష్ణారెడ్డి శేషు గతంలో వారి సోదరులతో కలిసి సుమన్, రాజేంద్ర ప్రసాద్లతో బంగారు మొగుడు, అల్లరుడు, బొద్దుబావ, తప్పు తదితర సినిమాలు నిర్మించిన అనుభవజ్ఞులు. వృత్తిరీత్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీర్. ప్రముఖ దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఇల్లు కట్టుకోవడంలో సాధక బాధకాలు, ఇంజనీరింగ్ వాస్తుకు సంబంధించిన వ్యాసాలతో సామాజిక అంశాలు రాస్తూ ప్రజలకు సుపరిచితులు. నెక్స్ట్ శ్రీ కృష్ణారెడ్డి శేషు గారు, సెన్సార్ బోర్డు మెంబర్ ఇస్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్. అండ్ అఖిలేని శ్రీధర్ గారు, జర్నలిస్ట్. పాత్రికేయ మిత్రులు శ్రీ అఖిలేని శ్రీధర్ వారికి స్వాగతం. అదేవిధంగా నోరి రఘురామ్ గారు, కవి పండితుడు, వారికి స్వాగతం. నోరి రఘురామ్ గారు వచ్చారు. అంటే మధుర సంపన్నుడు, గాయక శ్రేష్ఠుడు, వచన పద్య కవిగా ధృవీయుడు. మరి రామకృష్ణ పరమహంస, డాక్టర్ అయోమయం, చదువు విద్యన కాపురం, నేడే చూడండి, సంగీత స్వయంవరం, ముష్టోడి పెళ్లి, ఊరు కళ్ళు తెరిచింది, దేశ సౌభాగ్యం, మతి మరుపు మనుషులు. ధన్యవాదాలు సార్. నోరి రఘురామ్ గారు చక్కటి కవి, వారిని సత్కరిస్తుంటే సరస్వతి మాకు నమస్కరిస్తుంటే ఎందరి చెప్పడం వారికి ఒకసారి చేయము. అదేవిధంగా రోజారాణి గారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. బీయింగ్ బిజీ వారికి సత్కరించి వస్తున్నారు. రోజారాణి గారికి వారి సన్మానం తర్వాత పొలిమ ఉంటారు. రోజారాణి గారికి సత్కారం.
దాసరి ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా శ్రీమతి రోజా రమణి గారికి ఈ రోజు దాసరి ఫిలిం అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సనాతన సుందరం రమణీయ మధురు ఉదుడు తరగతి శ్రీనిగత విన్యాసం కవట కపగారం ప్రియం దిక్కుమకు లోణపాలవారం ఉత్తుంగ తరంగ సమయంలో సాంస్కృతిక రసం ఆరసముద్రం ఒకసారి మీ అందరి చప్పట్లతో ఏ దివ్యో కృష్ణ పారిజాతము తెలుగు ఇంటి భక్త ప్రహ్లాద రోజారమణి గారికి ధన్యం. అలాగే రోజారమణి గారి చేతి మీదుగా రిక్వెస్ట్ శ్రీమతి నీలా విజయలక్ష్మి గారిని సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సేవలో ముందు వరుసలో ఉంటూ ఎన్నో సమస్యల్లో కీలక పాత్రలు పోషిస్తూ వివిజి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా అందరి మనల్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మా శ్రీమతి నీలా విజయలక్ష్మి గారిని దాసరి సేవారత్న అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీ మురళీమోహన్ గారి శుభ ప్రసంగాన్ని స్వీకరిద్దాం. వారి ముఖ్య అతిథి కీలక ప్రసంగం అపేక్షమానం మురళీమోహన్ గారికి స్వాగతం. ఈ రోజున మనందరి దర్శకరంతా డాక్టర్ దాస నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారికి ప్రియశిష్యులైనటువంటి రామ సత్యనారాయణ గారు ఇంత పెద్ద కార్యక్రమాలు చేపట్టి ఇంత కోలాహలంగా చేస్తున్నందుకు ముందుగా వారికి జాతీయంలో చాలా కార్యక్రమాలకు వచ్చాయి కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ ఇన్ని అవార్డులు చూడలేదు. అది డాక్టర్ గారు పక్కనైతే వారికి ప్రియశిష్యుడైనటువంటి రామచంద్ర గారు. ఎందుకంటే ఈ 300 సినిమా ఇండస్ట్రీలో అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా దాసరి నారాయణరావు గారి గురించి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే అది అతిశయోక్తారు. స్వయం కృషితో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేస్తూ కాలేజీ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ స్వశక్తితో పైకి వచ్చి ఒక రచయితగా చిన్నప్పటి నుంచి నాటకాలు వేసి నాటకాలు రాసి అలాగే సినిమా రంగంలో కూడా వచ్చిన తర్వాత ముందు రచయితగా ప్రవేశించి ఆ తర్వాత నటుడుగా దర్శకుడుగా మరి స్క్రీన్ ప్లే రచయితగా సంగీత దర్శకుడుగా డిస్ట్రిబ్యూటర్ గా అన్ని రంగాల్లో కూడా ఒక నిష్ఠాతుడుగా తయారైనటువంటి దాసరి నారాయణరావు గారి జయంతి శుభ సందర్భంగా మరి అందరూ జయంతి అంటే ఆ ఒక్కరోజే చేస్తారు కానీ దాసరి గారి జయంతి ఉత్సవాన్ని వాళ్ళు ప్రారంభమైంది వరుసగా చాలా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా ఆయన రాజకీయ రంగంలో కూడా వెళ్ళి ఎంపీగా పోటీ చేశారు. మెజార్టీలో గెలవడమే కాకుండా అలాగే కేంద్ర మంత్రిమంత్రిగా కూడా ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మహనీయులు. వాళ్ళు మా లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఎదురుకుండా నిలబడ్డా ఉంటే ఆ మహనీయుడు పెట్టిన విషయం ఇదంతా. దాసరి గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దాసరి గారి యూనివర్సిటీలో మేమందరూ కూడా స్టూడెంట్స్. ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి వాళ్ళ రోజులు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ ఏ దర్శకుడు కూడా దాసరి గారి దర్శకు వచ్చిన సినిమాలు చేయగలం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉంటాయి. దాదాపుగా 153, 154 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని చిత్రాలను డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. మళ్ళీ ఆయన తర్వాత ఆయన శిష్యుల్లో కోటిరామకృష్ణ గారు కూడా 130 సినిమాల దాకా ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ ఘనత దాసరి గారికి, దాసరి గారి శిష్యుడికి, అలాగే నరసింహరావు గారు ఇప్పుడే ఆయన కూడా 90 చిత్రాలు దర్శకత్వం. ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేసిన మహనీయుడు
వాళ్ళకి భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చేమో కానీ తప్పనిసరిగా ఆయన మనందరి మధ్యలోనే ఉన్నారు, మనందరి గుండెల్లోనే ఉన్నారు. ఆయన ఎప్పటికీ ఎవరు మర్చిపోలేదు. చాలా మంది ఈ రోజు కూడా ఇంట్లో దీపం వెలిగించినప్పుడు దేవుణ్ణి ఎలా తలుచుకుంటారో దాసరి గారిని ఎలా తలుచుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారంటే అది అతిశయం కాదు. పరిశ్రమలో ఎప్పుడు ఏ రోజున ఏ సమస్యలు వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి అటు కార్మికుల పక్షాలు కానీ, నిర్మాతల పక్షాలు కానీ, దర్శకుల పక్షాలు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వాటిని ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండి అన్నింటి కూడా సక్రమంగా నిర్వహించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. వాళ్ళు దాసరి నారాయణరావు గారు లేని లోటు పరిశ్రమలో అందరూ కూడా మేము ఫీల్ అవుతున్నాం. పరిశ్రమలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఇటువంటి చెప్తారో కూడా తెలియదు. ఇదివరకు రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మనకి సమస్య వచ్చింది చెప్పగానే ఆయన కూర్చోండి, అందరూ ఇక్కడ కూర్చోండి ఆయన కన్సర్న్ పీపుల్ అందరూ కూడా పిలిపించి వాళ్ళందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా సక్రమంగా చేసి పంపించిన మహనీయుడు. వాళ్ళ అలాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీ లేకపోవడం మన దురదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ రోజున మరి దాసరి గారు వారు స్వర్గలోకంలో ఎక్కడో ఉండి ఉంటారు, కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయారన్న అలాంటి మహనీయుడు శిష్యులుగా వారి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులుగా మేము ఈ రోజున దాసరి గారి పేరు చెప్పుకొని మేమందరం కూడా బతుకుతున్నాం. మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని రామసత్యాన్ని గారిని పిలిచి ఈ కార్యక్రమంలో అనేక మంది నిస్వార్థమైన వాళ్ళందరికీ వారి పరిచయస్తులు కానీ వివిధ రంగాల్లో నిస్వార్థమైన వాళ్ళందరికీ కూడా పిలిచి వాళ్ళ అవార్డులు ఇచ్చి సత్కరించడం కాదు. వారికి సహకరించిన ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నేటి పెద్దలకు అనుభవజ్ఞులు పెద్దలు మురళీమోహన్ గారికి సత్కరిస్తోంది. ఎందరికి సపోర్ట్ వచ్చే వారికి మా ప్రత్యేక నమస్కార మండలం వారికి సభాముఖంగా ప్రకటిస్తున్నాం. నవ్వు శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ సమస్త సన్మాన కూర్చుంటూ దిశోకార్ మొబైల్ జ్యువెలరీ షాప్ సంతోష్ కుమార్ is getting felicitated. Welcome please. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సేవా తత్పరులు, పలు సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గారికి దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. Now, journalist Prabhu is getting felicitated. I request Prabhu garu మరి ఎన్నికల సమయంలో పాత్రికేయులు వారి పాత్ర కీలకం. అటు ఎండ వేడి, ఇటు ఎన్నికల వేడి భాగ్యనగరిని చుట్టుముడుతున్న వేళ దాసరి గారి అవార్డుతో అనేక మంది స్వీకరిస్తున్నారు. Now I request Prabhu garu to receive felicitation. Welcome please. Prabhu garu is getting felicitated. సంతోష్ ఫ్యాన్ ఫాలోయింగ్ 50 మంది అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా స్ఫూర్తి సామాన్య విషయం కాదు. ఓకే ఓకే అండ్ ప్రభు సార్ ఈజ్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. పాత్రికేయ రంగంలో మడమతి పని మాట్లాడు మా ప్రభు. ఒక్కసారి మీ చప్పటతో ప్రభు గారికి జయం. ఎన్నికల వారి పాత్ర కీలకం. నెక్స్ట్ శ్రీ మధిర రంగారావు గారు ప్రఖ్యాత వ్యాపారవేత్త. ఐ వెల్కమ్ మధిర రంగారావు గారు వీరందు డాష్ వారికి స్వాగతం. మధిర రంగారావు గారికి నెక్స్ట్ సార్ ఇక్కడ అవార్డ్స్ అన్ని చాలా నెంబర్ చేసుకుని పద్ధతిగా తీసుకోవడం రాస్తున్నాం. మీ అందరికీ కంగారు వస్తే మేము ఎవరికి సర్వీస్ చేయాలి. దయచేసి మీ స్థానంలో కూర్చుంటే అందరికీ సంబంధించిన ప్లాన్ చేస్తాం ప్లీజ్. Thank you, sir. I request Madhya Garu. Next, Sri D. Narayan Garu, Sri Distributor, number 70. D. Narayan. Senior Distributor ga, Senior Distributor ga, నిజాయితీకి నమ్మకానికి మారుపేరినటువంటి శ్రీ డి నారాయణ గారికి దాసరి సేవారత్న అవార్డు ఆనందంగా ఉంది.
శ్రీ తొడుపునూరి విశ్వేశ్వరరావు గారికి స్వాగతం. శ్రీ తొడుపునూరి విశ్వేశ్వరరావు గారికి తొడుపునూరి విశ్వేశ్వరరావు గారికి స్వాగతం. ఐ రిక్వెస్ట్ విశ్వేశ్వరరావు టు రిసీవ్ ది ప్రెజెంటేషన్. నెక్స్ట్ శ్రీ గణేష్ తొడుపునూరి వారికి సత్కరిస్తున్న ఈ సభ స్వీకరించబోతున్నాను సవినయంగా. Now I welcome Sri Ganesh to receive felicitation and similarly పాటల రచయిత శ్రీ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. గణేష్ గారు ఎలా మారిపోయిందంటే అందరూ ఫోన్ లో ఇలా సేవ్ చేసుకుంటారు డిస్ట్రిబ్యూషన్ గణేష్ గారు అని చెప్పి ఆయన ఇంటి పేరు కూడా మర్చిపోయారు. నెక్స్ట్ పాటల రచయిత మధుర సంపన్నుడు శ్రీ రాంబాబు గారు. రచనా ధుర్యుడు సాహిత్య రంగంలో పట్టు వహించిన కవితల పుట్ట. వెల్కమ్. పది సినిమాల్లో పాటలు రాసి ఆనంద కాలంలోని ప్రముఖ పాటల రచయితగా పేరు పొందిన శ్రీ గోసాల రాంబాబు గారిని దాసరి ప్రతిభరత్న అవార్డు సత్కరిస్తున్నాము. ఎర్రగొండపల్లి నుంచి చేసిన శ్రీ చీర నాగేశ్వరరావు గారికి సాదర స్వాగతం. గణేష్ శ్రీమతి ఎల్లూరి సీతా మహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. శ్రీమతి ఎల్లూరి సీతా మహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీమతి ఎల్లూరి సీతా మహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. పాలకొండలో పుట్టిన సేవా కోసం శ్రీమతి ఎండూరి సీతా మహాలక్ష్మి గారు. దాసరి నారాయణరావు గారు. So thank you madam. Thank you very much for receiving this invitation to be happy that you are here with us for this occasion. And now Srimati Kamala Prasad. Kamala Prasad gariki swagatam. Kamala Prasad garu. Next. Kamala Prasad gariki sadara swagatam. 20. వచ్చారా? నెక్స్ట్ ఓకే అమ్మ కమలా ప్రసాద్ గారు శిల్పకళా దక్షిణాలుగా ఒక ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, ప్రయత్నశీలి, ప్రభావశాలి వారికి సత్కరిస్తుంది ఈ సభ సవినయంగా. గతంలో కూడా మీరు రవీంద్ర భారత్ అనేక అవార్డులు పొందుతున్నారు. స్వాగతం. వంశీరావు గారు కూడా గతంలో మీరు సత్కరించున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీ అందరి సపోర్టుతో వారి అనుభవానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ శ్రీ అగ్రరత్న ధుర్యుడు కేడి చక్రవర్తి. Respected J.D. Chakravarti sir is requested to receive the differentiation. I congratulate the spirit, zeal, drive, passion and commitment of respected J.D. Chakravarti garu. గులాబీతో మొదలుకొని వరకు వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ కొట్టినటువంటి మా J.D. చక్రవర్తి గారికి ఈ రోజు దాసరి ప్రతిభారత్న అవార్డు సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఒకసారి J.D. చక్రవర్తి గారికి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. థాంక్ యూ J.D. చక్రవర్తి గారు. ఈ రోజు కూడా వస్తూ J.D. గారి పాట పాడుతూ వచ్చాం. వేగాలలో వెళ్ళిపోతున్నట్టు. Thank you so much for giving such a beautiful album to us. Thank you. J.D. చక్రవర్తి గారికి మా ఎంఎంఎన్ అండ్ బీబీజీ తరఫున మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు.
సో వారికి టాప్ క్లాస్ యాక్టర్ ఒకసారి అన్నయ్య యశ్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ జేడి సింగ్ గారు. ధన్యవాదం రాయలూరుకి మరింత విజృంభించాలని కూడా కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీమతి శ్రీ అనిల్ గారికి స్వాగతం. వెల్కమ్ అనిల్ గారు. వల్లభనేని అనిల్ గారు ఈజ్ రిక్వెస్టెడ్ టు బి హియర్ ఆన్ ది డాన్స్. వెల్కమ్. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ శ్రీమతి మంగేనపూడి రాధిక సింగపూర్ రాధిక గారికి స్వాగతం. మంగేనపూడి రాధిక సింగపూర్ నుండి తొలి కళా రచయితగా 100కు పైగా అంతర్జాతీయ సాహిత్య సంస్కృతి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి శ్రీమతి రాధిక మంగిపూడి గారికి ఈరోజు దాసరి ప్రవాస భారతీయ సాహితీ పురస్కారం అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం రాధిక గారు. నెక్స్ట్ శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ గారు. కళను ఖడ్గముగా నిర్మించిన కందుకూరి సంస్కార నగరంలో వాడుక భాష నిలబెట్టే పోరాటం గిడుగు మహోద్యమ దృష్టిలో అన్నారు సినారి గారు. గిడుగు కాంతి కృష్ణ గారు, గిడుగు సాంబు గారి మనవరాలు వారికి సాదర స్వాగతం. తెలుగు జాతిలో చక్కటి వ్యవహారిక భాష ఉద్యమాలు చేసినటువంటి వారి తాతగారు ఇప్పుడే గిడుగు కాంతి కృష్ణ గారిని పేరు చేయండి. నెక్స్ట్ శ్రీమతి రాయవరం భువన. శ్రీమతి రాయవరం భువన. నెక్స్ట్ శ్రీమతి రాయవరం భువన. అభినందన నీరాజనం సాయి మహిమ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఆర్వి రమణమూర్తి గారి కుమార్తె. తండ్రి ఆస్తిని తీసుకోవడమే వారసత్వం అనుకునే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి కళారంగాన్ని వారసత్వంగా ముడిపుచ్చుకొని ఓ వైపు తండ్రి పేరుని నిలబెడుతూ మరోవైపు డిజైనర్ గా రాణిస్తూ మరి ఈ రోజు భువన రాయావరం గారికి దాసరి ప్రతిభ అవార్డు సత్కరించుకోవడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీమతి పరశురామి విజయలక్ష్మి గారు విజయవాడ. దయచేసి ఫోటోలు తీసుకునేవాళ్ళు బయటకు వెళ్ళి తీసుకోండి. ఇది కేవలం ఫోటోలకి పాటు వీడియోలకి వేడుకలు కాదు అని మనవి. సోషల్ సర్వీస్ లో ముందుంటూ కల్చరల్ యాక్టివిటీస్ లో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఎన్నో అవార్డు పొందిన శ్రీమతి పరశురామి విజయలక్ష్మి గారికి దాసరి సేవారత్న అవార్డు సత్కరిస్తున్నాము. నెక్స్ట్ భరతనాట్య విదుషిమణి మోహిత రమణ. ఐ వెల్కమ్ మోహిత. బాబు ఫోటోలు బయట తీసుకున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ మోహిత. నెక్స్ట్ పరశురామి విజయవాడ. నెక్స్ట్ శ్రీమతి కరుణాశ్రీ గారు విజయవాడ. థ్యాంక్ యూ జేడి సింగ్ గారు. ధన్యవాదాలు. కరుణశ్రీ విజయవాడ. వెల్కమ్. పెద్దలు డైరెక్టర్ వీరశంకర్ గారు.
వారు అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి శుభాశీస్సులు అందించేందుకు వీరశంకర్ గారిని సత్కరిస్తోంది. వీరమాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు ఎవరన్నా డయాబెటీస్ వారే నీకు థ్యాంక్స్ అమ్మా. రండి, కరుణశ్రీ గారు వచ్చారా? Now I request Veerashankar sir to receive the station. దాసరి ఫిలిం అవార్డ్స్ కి ముఖ్య అతిథిగా దర్శకులు సంఘానికి అధ్యక్షులు శ్రీ వీరశేఖర్ ప్రధాన కార్యదర్శి శ్రీ సుబ్బారెడ్డి గారి చేసినటువంటి నోరి హేమ కళ్యాణ్ గారు మీ అందరికీ చెప్పవచ్చు. మధుర గాయని మరి మధుర గాంధర్వ రసభూషిణి ధన్యవాదాలు. మా దర్శకుల రంగానికి మొన్న మధ్య అధ్యక్షులు చేశాం వీరశంకర్ గారు. ఆయన మేనిఫెస్టోలో ఒక 10 ప్రామిస్ చేశారు. దాంట్లో 9 ప్రామిస్లు ఆల్రెడీ దాన్ని సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేశారు. ఆ విధంగా ఆసక్తంగా మా వీరశంకర్ గారికి అలాగే ఆయన చోదరులు వాదుకుంటూ ఉంటున్న సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి కలిపి ఒక అవార్డు ఇస్తున్నాం. మా దర్శకుడు వీరశంకర్ గారి స్పందన. పెద్దలందరికీ నమస్కారం, వీడియో నమస్కారం. ఒక వ్యక్తి నాడు గురువు గారి మీద అభిమానంతో ఎటువంటి లబ్ధి పొందకుండా ఆయన జయంత్యోత్సవాలని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తున్నారు. రామకృష్ణ గారికి ముందుగా నా హృదయపూర్వక అభిమానం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయనకి వెన్నంటి ఇలాంటి కార్యక్రమాల కోసం స్పాన్సర్స్ కానీ ఆయన మిత్రులు కానీ ప్రత్యేకమైన వందనాలు. ఒక వ్యక్తి ఒక జీవితంలో ఇన్ని పనులు చేయగలదా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వ్యక్తిత్వం, అంత ఎక్విప్మెంట్ చేసిన గురువు గారు ఆయన పుట్టినరోజుని మేము దర్శకులుగా 5 సంవత్సరాల క్రితం డైరెక్ట్స్ డేగా మేము ప్రకటించుకొని వరల్డ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డైరెక్ట్ చేయలేదు. ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకులందరూ కలిసి యునానిమస్ గా ఆయన కీర్తి అయిన తర్వాత దీని దర్శకుల దినోత్సవంగా మేము అనౌన్స్ చేయడం ప్రతి సంవత్సరం ఒక క్లోజ్డ్ రూమ్ చేసుకుంటున్నాం. అలాంటిది ఈ సంవత్సరం ప్రపంచానికి తెలియాలి, ఒక ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఉన్నట్టుగా ఒక డైరెక్ట్స్ డే ఉందని ప్రపంచం తెలియాలన్నట్టుగా ఒక ప్రతిష్టాత్మకంగా అలమోదు స్టేడియంలో ఆయన జయంతి సందర్భంగా మేము ఏదైతే డైరెక్ట్స్ డే జరుపుకుంటున్నాము, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు టీచర్స్ డే ఎలా అయిందో, చాచార్య నెహ్రూ గారి పుట్టినరోజు చిల్డ్రన్ డే ఎలా అయిందో, అలాగే దర్శకరత్న దాసరి గారి జయంతి మాకు డైరెక్ట్ డే అయింది. అది ప్రతిష్టాత్మకంగా యాక్చువల్గా పూర్తి చేయాలి లాభోదు స్టేడియంలో. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల పోలీసులు కొంచెం పర్మిట్ చేయలేదు. అందుకని ఈ మేలో ఈ 19 బహుశా 19 అలాగా మేము పర్మిషన్ అడిగాం. అది 2-3 రోజుల్లో పర్మిషన్ వస్తుంది మనకి తిరిగి. పూర్తిని ఏదైతే గురువు గారి జయంతి సందర్భంగా మేము డైరెక్ట్ జరుపుకుంటామో ఆ రోజు ఆ ఈవెంట్ కి సంబంధించిన డేట్, కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తాం. సో ఈ సన్మానకారులందరికీ నమస్కారం, అభినందనలు. అలాగే చాలా మంది కలుగుతున్నారు అందులో, వాళ్ళందరికీ కూడా రామకృష్ణ గారు ఇలాగే గురువు గారి జయంతిని ప్రతి సంవత్సరం ఇలా జరపాలని, అలాగే మా డైరెక్ట్స్ డే ఈవెంట్ చాలా ప్రతిష్టాత్మక పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ఇండియా డైరెక్ట్ చేసేది. సో మీరందరూ కూడా 19th బహుశా 19th అవుతుంది, 4-3 రోజులు అనౌన్స్ చేస్తాం. ఆ ఈవెంట్ కూడా వచ్చి డైరెక్ట్స్ ఈవెంట్ వచ్చి
మీరందరూ దాని గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామకృష్ణ గారికి వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అలాగే మా వీరశంకర్ గారి గురుగారు గారు పూర్ణాంక్ష గారు ఆయన మిత్రుడు జూలై 23 జరిగిన ఆయన బర్త్డే. ఆ రోజుని జ్యూరీ చైర్మన్ గా మా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అవార్డ్స్ ఇస్తామని చెప్పి అందరికీ సెలవు. దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2024 ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథి దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ మన దామోదర్ ప్రసాద్ గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేద్దాం. శ్రీ గడ్డం సత్యప్రసాద్ గారు దర్శకులు నిర్మాత వారికి స్వాగతం. గడ్డం సత్యప్రసాద్ గారు వచ్చారు సార్. వెల్కమ్. నెక్స్ట్ శ్రీ చందు ఆది ఎడిటర్ చందు ఆది గారు. గిద్దాడు సత్యప్రసాద్ గారు నంబర్ సత్యప్రసాద్ గారిని సత్కరిస్తున్న ఈ సభ సవినయంగా మరి పెద్దలు సుమన్ గారు అందరూ కూడా కలిసి వారి సత్కరిస్తున్నారు. స్వీకరించవలసి కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీ చందు ఆది ఎడిటర్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి దాసరి ప్రతిభ అవార్డు తీసుకోవడానికి వచ్చినటువంటి యాడా సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వర్ణ ఖడ్గం మెగా సీరియల్ తో ఎంతో పేరు సంపాదించి ఇటీవలే రజాకర్ చిత్రంతో శ్రీ చందు ఆది రజాకర్ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు యాడా సత్యనారాయణ గారు. మరి వారికి ఈ రోజు దాసరి ప్రతిభ అవార్డు సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. I welcome Sri Chandu Adi, editor. Now I welcome editor Adi Chandu. Next, Chandu Adi. అన్నా థ్యాంక్ యూ అన్న. డైలాగ్కి మా అన్న మా సాయి కుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. చాలా బిజీ ఉన్నా కూడా మా కోసం వచ్చినందుకు అన్నగారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ అన్న. Now I welcome Chandu to receive your station. శ్రీనిధి విజువల్స్ ఐకాన్ వ్యవస్థాపకులు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ పలు భాషల్లో ఎన్నో సినిమాలకి గ్రాఫిక్స్ అందించారు మన శ్రీ చందు గారు. ఇటీవల కాలంలో రంగమార్తాండ మరియు హాయ్ నాన్న చిత్రానికి గాను తనదైన శైలిలో విజువల్ ఎఫెక్ట్స్ అందించి తన ప్రతిభ చాటుకున్నారు. పెద్ద సినిమాలకు పనిచేస్తూ దాసరి ఫిలిం అవార్డ్స్ లో దాసరి గారి అద్భుతమైన టైటిల్ కూడా తయారు చేశారు శ్రీ చందు గారు. మరి వారికి గాను దాసరి యువ ప్రతిభ అవార్డు సత్కరించడం ఆనందంగా ఉంది. Sri Andhekar Srinivas, welcome. Andhekar Srinivas sir is requested to be here because welcome sir. Running powerful NGO and doing many social service activities by educational and medical camps is conducting. Thank you, Srinivas sir. Next, Sri BSM Suryanarayan garu, auditor. Suryanarayan garu, auditor. Welcome, please.
నెక్స్ట్ 33 డిఎస్ఎఫ్ సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు కొంచెం బిజీ ఉన్నారు. బీయింగ్ బిజీ ఇస్ సింబల్ ఆఫ్ గ్రోత్. వెల్కమ్. నెక్స్ట్ అదేవిధంగా విశ్వభారతి గారికి సాదర స్వాగతం. నూతన దర్శకుడిగా వెబ్బిసారి చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చి రెండో సినిమా అయితే చిరంజీవి గారిని ఒప్పించేవాడు. మరి విశ్వభారతితో అగ్రదర్శకులు దాంట్లో చేరబోతున్న యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ స్వాగతం. దాసరి యువ ప్రతిభావాలను స్వీకరించేందుకు మల్లిడి వశిష్ఠ గారికి స్వాగతం. మరి నాన్నగారు వచ్చారు, ఆయన బిజీ ఉన్నారు కాబట్టి మరి మీ అందరూ చెప్పబోతే మరి నాన్నగారికి నమస్కరిస్తుంది ఈ సభ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ దీక్షితులు సుబ్రహ్మణ్య గారు స్వాగతం. దీక్షితులు సుబ్రహ్మణ్య గారు. మల్లిడి శశి గారు బన్నీ నిర్మాత, నాకు చాలా మంచి మిత్రుడైన వీళ్ళ అబ్బాయి విశ్వభారతి సినిమా ఇప్పుడు షూటింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి కన్నా నా మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి అవార్డుని ఆ అబ్బాయి నిమిత్తం ఈ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ దీక్షితులు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు మహబూబ్ నగర్ లో పుట్టి ఎంఏ చదివి తెలంగాణ గవర్నమెంట్ వారిచే అనేక ప్రశంసలు పొంది అధికారికంగా 23 జిల్లాల్లో గానం చేయడం నియమించారు. ఇప్పటి వరకు శ్రీకంఠస్వరంతో చక్కటి గానాన్ని ఆలపించారు. మరి దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. వందలాది ప్రదర్శనలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ దీక్షితులు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ ఎస్వి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్, మొదలు వ్యాఖ్యాత, చలనచిత్ర విజ్ఞాన విశారద విరాజితుడు. సినిమాలో ఎక్కడ ఏ కావాలన్నా ఆయన చెప్పేవారు. ఎవరెక్కడ ఏ సినిమా చేసినా ఎవరు సంగీత దర్శకుడు, ఎవరు సినీ చరిత్రకారుడు, సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్వి రామారావు గారు ఏలూరులో జన్మించి సబ్ రిజిస్టర్ గా రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమా నాటక రంగాల్లో ఎక్కడ ఏ సినిమాకు సంబంధించిన సమాచారం అందించాలి అడిగినా కూడా చెప్పగలిగిన రసీదులు. సినీ విజ్ఞాన విశారద ది మోస్ట్ డైనమిక్ పర్సన్ విత్ ది పొటెన్షియల్ నాలెడ్జ్ అండ్ ట్రెమెండస్ లెవెల్ ఆఫ్ ది విజ్డమ్. థ్యాంక్ యూ సార్ గురుగారు. అంతేకాదు అనేక వందలాది సంవత్సరాల వ్యాఖ్యానంగా వ్యవహరించారు. అఖిలేయ నాగేశ్వరరావు గారికి అమిత సన్నిహితులు వారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ పిఏ భాస్కర్ గారు, దాసరి ఫ్యాన్స్ వైజాగ్. కళాభూషణ్ డాక్టర్ పిఏ భాస్కర్ రావు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి శిష్యుడుగా గత 35 సంవత్సరాల కళా సేవ చేస్తూ మీరు విశాఖలో అనేక కళా సందర్భాలను పురస్కరించుకొని దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద కళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేశాము. ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల మీకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. పిఏ భాస్కర్ గారు వైజాగ్ లో దాసరి గారి అభిమాని, దాసరి గారి అసోసియేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల కార్యక్రమం చేసే మంచి మంచి పిఏ భాస్కర్ ఆయన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కూడా. అయినా ఈ అవార్డు కోసం వైజాగ్ ధన్యవాదాలు తెలియజేస్తారు. నెక్స్ట్ శ్రీ లాయర్ రాజేష్ గారు. వెల్కమ్ సార్. శ్రీ లాయర్ రాజేష్ గారిని సత్కరిస్తోంది ఈ సభ. I once again welcome Sri Lawyer Garu, Lawyer Rajesh. He is on the last to receive the felicitation. Please. ప్రముఖ రెవెన్యూ, రాజకీయ మరియు చలనచిత్ర న్యాయ నిపుణుల న్యాయ సంబంధమైన విషయాలలో సలహాలు సూచనలు ఇస్తున్న కరణం రాజేష్ కుమార్ గారిని దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నాము. నెక్స్ట్ శ్రీ మధుబాబు గారు, మధురంధర శాఖ సుధారణ జ్ఞానవాహిని దురంధరుడు. స్వాగతం. మధుబాబు గారు బాలు గానం బాబు గారు పేరిట 24 గంటల ఎస్పీ బాలు గారి కార్యక్రమాన్ని నిర్వహించి బాలు గారు, సుశీలమ్మ గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరి యొక్క
ఆశీర్వచనం స్వీకరించారు. దానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలు దైవ సభ గారి సాక్షి. మరి మీ అందరి సపోర్ట్ వచ్చి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ గాయకులు స్వరకర్త అంతేకాదు ఎస్పీ బాలు గారు వీడియో యొక్క సంగీత దర్శకత్వంలో 36 పాటలు రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా మరి అన్నమయ్య కంటే ముందే తెలంగాణలో సిద్ధమైన కృష్ణమయ్య అనేటువంటి వాగ్గేయకారులు గుర్తులుగా వారు రీసెర్చ్ చేశారు. మీ అందరి సపోర్ట్తో మొదలు సత్కరిస్తుంది ఈ సభ. థ్యాంక్ యూ. మరి శ్రీ రంగా హనుమంతరావు గారిని వేదికకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దాసరి సేవరత్న అవార్డు ఈ రోజు వారిని సత్కరించడానికి శ్రీ రంగా హనుమంతరావు గారు శ్రీ రంగా హనుమంతరావు గారు ఇక్కడున్న సరే వేదికకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ శేఖర్ల నాగేశ్వరరావు గారు, మరి ఈ రోజు మన దాసరి ఫిలిం అవార్డ్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వీరమాచి రామకృష్ణ గారిని దాసరి సేవారత్న బిరుదుతో సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కేవలం ఆహార నియమాలతో అత్యంత తక్కువ కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడంలో విశేష ప్రతిభ కలిగి అనేక ముఖ్యంగా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీద వారు చేసినటువంటి ప్రయోగాలు ఉభయ రాష్ట్రాల్లో కాకుండా దేశ విదేశాలలో సంచలనాలు సృజన చేశాయి. కోట్లాది మంది వారి యొక్క వీడియోస్ చూసి ప్రభావితమై ఆరోగ్యాన్ని చక్కదిద్దుతున్నారు. మార్చి వారికి మీ అందరికీ సపోర్ట్ వచ్చాయి. సన్మానం జరుగుతుంది సభలో. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ దామోదర ప్రసాద్ గారికి సాదర స్వాగతం. పెద్దలు శ్రీ దామోదర ప్రసాద్ గారు, శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, శ్రీ వైవిఎస్ సోదరి గారు, అదేవిధంగా శ్రీ పి రామసత్యం గారు, తెలుగు చలనచిత్ర నిర్మాణాల మండలిలో చక్రం తిప్పుతున్న ఈ ప్రముఖుల్ని సత్కరిస్తుంది ఈ సభ. సవినయంగా మరి శ్రీకృష్ణ కోరుతున్నాను. ఐ వెల్కమ్ దామోదర ప్రసాద్ జీ ఆల్రెడీ. పెద్దలు విశ్వనాథ చక్రవర్తి కవిత గారు, కవిత గారిని సత్కరించడం అంటే తెలుగు నడనాన్ని గౌరవించడమే. స్వాగతం. బీబీజీ వనితా విభాగం వారిని కవిత గారిని సత్కరించేందుకు నడన మహిళా మండలి వెనుకనే మహిళా ప్రమాణం చేసి చూసుకో. నెక్స్ట్ ఈ యొక్క సన్మాన అనంతరం శ్రీమాన్ మోవ దేవనాథ సూర్య గారిని సత్కరిస్తుంది సభ. స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీమాన్ మోవ దేవనాథ సూర్య గారు, వారికి స్వాగతం. నెక్స్ట్ శ్రీ రేలంగి నరసింహారావు గారు, అనుభవజ్ఞులు, సిద్ధపజ్ఞులు, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్ శ్రీ రేలంగి నరసింహారావు సార్.
ఎదురు గౌరవం, సన్మానం తీసుకుంటే అభిమానం, దానికి కారణం ఈ సాధనా పర్వం. దాసరి గారి ప్రియ శిష్యుడు, 75 చిత్రాల దర్శకుడు, దాసరి ఫిలిం అవార్డ్స్ కమిటీ జ్యూరీ మెంబర్ రేలంగి నరసింహారావు గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ తెలియజేద్దాం. థ్యాంక్ యూ గురుగారు. నెక్స్ట్ శ్రీ కంఠమనేని శివ గారు. ఐ వెల్కమ్ శ్రీ కంఠమనేని శివ, ప్లీజ్. శ్రీ కంఠమనేని శివ గారికి సాదర స్వాగతం. వేదిక నెక్స్ట్ మానస్, హీరో మానస్. నెక్స్ట్ శ్రీ మల్లం పరమేశ్వర్, సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మల్లం పరమేశ్వర్ వచ్చారు. ఖమ్మం వాసి మల్లం పరమేశ్వరు రీసెంట్ గా వందే భారత్ అనే ఒక చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన సినిమా. ఓకే సార్. నెక్స్ట్ సుమన్ గారు, నడిచే తెలుగు వెంకటేశ్వర స్వామి, స్వాగతం. మార్షల్ ఆర్ట్స్, దోజు కరాటే అండ్ కుంగ్ లో ఫేమస్ అండ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఏ టాప్ క్లాస్ యాక్టర్, వితరణశీ, ఏ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్ ఆల్సో. అందరికీ సపోర్ట్ వచ్చి సుమన్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తాం ఈ సభ. నెక్స్ట్ నాగభార్గవి, మా కో యాంకర్ కాబట్టి మీద కొంచెం గట్టిగా సపోర్ట్ కొట్టాలని అడుగుతుంది ప్లీజ్. నిజంగా కూడా నాగబాబు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వెరీ యాక్టివ్ అండ్ టాలెంటెడ్, మంచి అన్నింటినీ సేవ ఉంది. డైలీ స్టేటస్ లో చూస్తున్నాం 11/11 అనే స్టేటస్ పెడుతున్నారు కదా, ఏదో తెలియాలి కదా. సో కంగ్రాచులేషన్స్ ఒకసారి నాగబాబుకి, కంగ్రాచులేషన్స్ అమ్మా. భార్గవి గారు గ్రేట్ యాంకర్ ప్లస్ ఈజ్ ఆల్సో యాక్ట్రెస్. అదేవిధంగా అనేక సామాజిక అంశాల మీద ఉద్యమిస్తున్నటువంటి ఒక చక్కటి సేవ ఉంది. మీ అందరికీ చెప్పడం వచ్చా మా భార్గవి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవి. I really congratulate your dynamism and spirit, zeal, passion and commitment. Thank you. Sri Dhamala Sachin garu, Sri Dhamala Sachin garu, అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్. మేడం థాంక్యూ. మేడం సపోర్ట్ వారికి సాధారణంగా నమస్కరిస్తుంది ఈ సభ. నెక్స్ట్ ఆ 4 రోజుల సింహం, ఇప్పుడు 4 రోజుల సింహానికి సన్మానం. అవివేక సంభాషణ భూషణుడు, శాస్త్రంలో దౌర్జన్యమాన ప్రచండ గంభీర రసంపన్నుడు, నిర్మల వాక్పవ ఆలపటి ధూళియుడు సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా
ఎన్నోసార్లు మాకు ఎన్నో విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా సాయి కుమార్ అన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి. శ్రీ మల్లవరం కొంచెం బిజీ ఉన్నారు అన్నారు. మరి వందే భారత్ సేవ్ ఇండియా సినిమాతో ఒక సత్యవంశ సినిమా చేసిన సహోదరి మిత్రుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రాలజిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మరి స్క్రీన్ ప్లే, యాక్టర్, వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ మల్లవరం రమేష్. మల్లవరం రమేష్ గారు. నెక్స్ట్ శ్రీకీర్తి సార్ అందరూ షేర్ చేయాలి దయచేసి. బాబు సార్ ఒకసారి అందరూ షేర్ చేయాలి దయచేసి ప్లీజ్. నెక్స్ట్ శ్రీకీర్తి కూచిపూడి నృత్య కళాకారిణి, వారిని సత్కరిస్తోంది ఈ సభ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీ మా అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదా రవి గారిని సత్కరిస్తోంది ఈ సభ. ఐ వెల్కమ్ మాదా రవి సార్ టు రిసీవ్ ది ఇన్విటేషన్. ప్లీజ్ సార్, వెల్కమ్. మిగతా ఫోన్లు కంటే నేను వాడిన మిగతా ఫోన్లు వన్ డే అవుతుంది. బాగానే అవుతుంది వన్ డే. స్వప్న గారు. Actress and anchor, powerful personality, respected Swapna garu. Swapna garu. Namaste Seiji Mystery. Namaste Seiji alage mystery lo heroine ga act chestunadi Swapna garu. Swapna has acted in 2 movies as the heroine, as well as the dynamic directors are backward by her with her tremendous dynamic flow of language. That is the power of Swapna and Bhargavi. Both are powerful actors. I am fortunate to be with them today. Thank you. For the modern girl, Mahakrishna. Thank you so much. Alage stage meeda unnatuvanti ప్రేక్షకులు దయచేసి కిందకి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు సభని చక్కగా నిర్వహించిన మా గాంధీ గారిని శ్రీ సుమన్ గారు సత్కరిస్తారు. సత్కరిస్తారు. ఇంకా అవార్డ్స్ తీసుకొచ్చిన వాళ్ళ నుండి కొంచెం పైకి వస్తున్నాం. ప్రభాకర్ జై గారు. ప్రభాకర్ జై గారు.
ఇక్కడ 25 అక్కడ తక్కువ అంతే వరకు అనుకో అక్కడ తక్కువ ఉంది అందుకని అక్కడికి ఇప్పుడు ఒక్కడే వచ్చాను నేను అంటే కెమెరామెన్ అవుతుంది లేదు ఇవన్నీ కాదు. So thank you very much for making the event a dynamic, powerful, effective success under the guidance of Raju garu. Devasthayam Pratam Kunnavaadu, Vishnu Sthayam Control తీసుకున్నవాడు రాజు గారు మనకి కూడా వారంటే అభిమానం అదేవిధంగా రామసత్యనారాయణ నిరంతర నిర్మాణ పారాయణ ఈరోజు కార్యక్రమానికి చేసిన బాధ్యతకి అతిథి మహారాజులు అగ్రనాయకులకు శ్రీ జయంతి ప్రభాకర్ గారిని వేదికకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజాకవి హలోజీ సినిమాకి ఇప్పటికీ 8 ప్రతిష్టాత్మకమైన ఫిలిం అవార్డ్స్ అందుకోవడం జరిగింది. సెన్సార్ బోర్డు మెంబర్ ఎంఎస్ ప్రసాద్ గారి వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఎంఎస్ ప్రసాద్ సార్ is requested to be on speak sir. దయచేసి అవార్డ్స్ వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావడం జరుగుతుంది. ప్లీజ్ అండి, ఇంకా అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి సభను డిస్టర్బ్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కింద కూర్చోవాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీబీజీ అండ్ ఎక్విప్మెంట్ టీమ్ ఈ కార్యక్రమానికి అడ్మిన్ బాగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఇచ్చేశారు. వారికి సభా క్షేత్రానికి వేదికకు స్వాగతం సాధిస్తున్నాం. ప్రసన్న కుమార్ గారికి స్వాగతం అండి. అలాగే వారికి దాసరి ఫిలిం అవార్డ్ ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నారు. దయచేసి స్థానంలో మీరు కూర్చుంటే సుమన్ గారు మాట్లాడతారు. అలాగే డాక్టర్ సచిన్ గారు మాట్లాడతారు. ప్రసన్న కుమార్ గారు కూర్చోవచ్చుకుంటున్నాం. ఏమంటే స్టేజ్ పై ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి దిగాలండి. బౌన్సర్స్ దయచేసి వేదిక ముందు ఉండే వాళ్ళందరూ దిగండి. బౌన్సర్స్ ప్లీజ్ అందరికీ కింద కూర్చోండి. దయచేసి అందరు కూర్చోకపోతే ప్లీజ్ రిక్వెస్ట్ స్టేజ్ పై ప్రసన్న కుమార్ గారికి స్వాగతం. వేదిక రండి సార్. ప్రసన్న కుమార్ గారు ఇటీవలే ప్రసన్న కుమార్ గారిని మెడ్రాస్ టీటీడీ మ్యూజికల్ అకాడమీలో ఘనంగా సత్కరించారు. ఉగాది పురస్కారాన్ని అందించారు. గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రి వారు. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. సుమన్ గారు సభ నుంచి 2 నిమిషాలు ప్రసంగిస్తారు. డాక్టర్ సచిన్ గారు
దవడ సచిన్ గారు సుమన్ గారు మాట్లాడే ముందు దవడ సచిన్ గారు మాట్లాడారు. సార్ దైవిక వ్యవస్థలో కూర్చుంటే కొంచెం అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మేడే 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 ఈ పాట వినగానే సినిమా పోయేసి గుర్తొచ్చేది ఏంటంటే మళ్ళీ చేసిన కాడి రాజాలింగో రాజాలింగా రామచంద్రుడు చూడు శివశంభులింగ లింగ రామచంద్రుడు చూడు శివశంభులింగ. ఈ పాట గుర్తొస్తుంది. ఈ పాటలో మాదాల రవి తన అద్భుతంగా నటించి ఆ ఎర్రమల్లి సినిమాలో తన సక్సెస్ కారణంగా ఇది దాసరి గారికి ఈ వీడియోకి సంబంధం ఏంటంటే నాకు సంబంధం చాలా ఉంటుంది. అంటే ఆయన కమ్యూనిస్ట్ గారు ఆయన ఎర్రజెండా తెలియదు కానీ తెలియకపోయినా కూడా బాధలు తెలుసు, ఆ కష్టాలు తెలుసు, వాటి పరిష్కారం కూడా తెలుసు. అందుకే ఆయన సొంతాలు పంపాలని ఉదయరావు ఆ రకంగా చూస్తున్న ఎర్రరంగు డెఫినెట్గా అందరికీ ముందు గురు శిష్యులే అనుకునేవాడు. నేను ఆయన క్లాస్ కలిసి కాలేజీలో చదువుకున్నాం, కలిసి సంక్రాంతిలో తిరిగాం, కలిసి కష్టాలు పడ్డాం. ఎవరి స్థాయిలో వాడితే ఒకటే ఇద్దరం కూడా బాధ్యతాయుతమైన ఒక దర్శకులుగా సంబంధించాం కానీ బాధ్యతలు ఏనాడు మర్చిపోవాలి. సినిమా అందరూ ఉపయోగపడాలని ఆశపడాలి తప్ప సినిమా అందరూ ఊరికే చూసి నవ్వి వెళ్ళిపోవడం కోసం అలాంటి రాజనారాయణ గారి పేరు మీద ఎలాంటి ఆయనతో పాటు సాంగత్యం లేదు కానీ చాలా 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 ఇస్తాను. రామచంద్రారాయణ గారు మీకు సంబంధాలు కార్యక్రమాలు ఎవరు చేయాలి? ఆయన శిష్యులు, ఆయన శిష్యులు మనుషులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరో చేయాలి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దాసనారాయణ గారిని రామచంద్రనారాయణ తన సొంతంలాగా చేసి అందరి అభినందిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా ఇంకొకసారి అతను ఆయన ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని, ఎక్కువ పాత్రలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రజారాజ్యం కళాకారులు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే నేను చిత్రవర్షానికి వచ్చాను. ఇక్కడ ఎర్రజెండా పట్టుకుని తీసిన సినిమాలకే నాకు ఎక్కువ సక్సెస్ వచ్చింది. ఈ రోజుకి ఎర్రబండ పట్టుకున్నామంటే ఇంట్లో రావాల్సిందే. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఒకసారి ఎర్రమల్లి సినిమాలని షూటింగ్ చేస్తామంటే దాంట్లో ఏంటంటే ఒక మేడే మేడే అని ఒక పాట ఇలా 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 ఎదురు లేవాలండి బయటికి అని ఒక నటుడు. ఆ నటుడు ఏమన్నా ఎదురు లేస్తాయని నేనేం చెప్పలేనండి, మీకే అర్థం కోరుకోను అనుకున్నాను. అది షూటింగ్ చేస్తా ఉన్నా 2 రోజులు షూటింగ్ చేస్తాం. 2వ రోజు సాయంత్రం లాస్ట్ షాట్ చేస్తున్నాం అన్నమాట. ఆ లాస్ట్ షాట్ తీసినప్పుడు ఎవరు యాక్టర్ అయితే ఎందుకు చేస్తారని అడిగాడు. ఆయన నన్ను పిలిచాడు. పత్రికలో మీరు వెళ్తే కానీ బాగా అయిపోయింది అన్నాను.
జరిగిందని అని అంటే కడుపాటుకు వచ్చే విధానం చైతన్యవంతమైన ఒక సిద్ధాంతం అది ఎప్పటికీ పోదు. ఎవరు దాన్ని ఏమీ చేయలేదు. అలాగే రాజనారాయణ గారి చిరస్థాయిగా ఉంటుంది. దాన్ని ఎవరు జరపలేరు, దాన్ని ఎవరు తెలుపుదామని ప్రయత్నించలేదు. అంటే అలాంటి రాజనారాయణ గారు ఇంకా జరుపుకుని ఇంకా ఎన్నో మనుషులు జరుపుకోవాలని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వేరే సందర్భంగా ఎక్కువ వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మనం థ్యాంక్ యూ గురుగారు. మా గురుగారికి స్నేహితులు, గురుగారి దగ్గర పనిచేశారు, గురుగారికి ఆత్మీయ మిత్రులు అని కలిసి చదువుకున్నారు. ఇప్పుడు మా సుమన్ గారికి శాఖ పోతున్నాం. ఈ మహిళా ముఖ్యమంత్రులు కూడా కలిసి తమ అభిమానాన్ని సుమన్ గారి మీద వర్షాలను కురిపిస్తున్నారు. మరి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు పెద్దలు. శ్రమ వేదమని, శ్రమ స్వేదమని, శ్రమ మానవ సంబోధమని, శ్రమ శాంతి అయింది, శ్రమ క్రాంతి అయింది, శ్రమ మానవ విక్రాంతి అయింది, శ్రమజీవుల హృదయంలో వేద వేద నాదంలో పునీతమైతే ఈ ధరణి చక్రానికి ఊపిరులు ప్రగతి ప్రదర్శనలు అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నారు. రామకృష్ణ గారి థ్యాంక్ యూ సార్. ఇక మా నిర్మాత మండలికి కోసారి గారి, తెలుగు ఫిలిం చాంబర్కి కోసారి గారి, నిర్మాత మండలి ప్రధాన కార్యదర్శి మా అన్న ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఎవరు స్టేజ్ దయచేసి ఇంకా ఎమ్మెల్యే గురించి ఎవరైనా ఉంటే రండి, మాట్లాడాల్సింది ఎవరైనా ఫోటో దిగా. రాజు గారికి, అలాగే ముఖ్య అతిథులు రాజు గారికి, రేలింగ నరసింహారావు గారు, నా మొదటి సినిమా తెలుగులో ఇద్దరి ఖాళీలో నన్ను తీసుకొచ్చి పరిచయం చేసిందంటే అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ భానుచందర్ తెలుగు సినిమాలో యాక్ట్ చేయాలని చేసి చాలా మంచి లెవెల్కి వెళ్తాడని చెప్పి జోషి చెప్పాడు. తీసుకొచ్చి అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ మీద ఇద్దరి ఇది నాకు ఒక అదృష్టం. ఇంకోటి నాకు రిలీజ్ అయిన సినిమా కాగేది, అది కోడరామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన సెకండ్ చాలా మంది రాజు గారు మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళ ఫీలింగ్స్. నేను చెన్నైలో పెరిగింది, చెన్నైలో అక్కడ బొద్దుల రోడ్లో ఆపోజిట్ రోడ్లో ఎన్టీఆర్ గారి ఇంట్లో పాయింట్. ఒక మనిషికి ఎనర్జీ లెవెల్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. మనకి ఎనర్జీ తగ్గితే ఎనర్జీ పెంచేది అది ఎక్కడి నుంచి ఎనర్జీ ఈ రోజు కూడా అదొక పెద్ద విషయం. ఎందుకంటే ఆయన నైట్ షూటింగ్ పెట్టేవాళ్ళు, ఎక్కువగా నైట్ లో కూర్చొని ఆయన డైలాగ్స్ రాస్తారు. ఆయన ఇంటికి వెళ్తే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మేడం గారు తిన్నావా లేదా, పిల్లలంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఎన్నోసార్లు అంటే అభిమాన ప్రేమతో చూసారు. ఈ రోజు ఎక్కడా అది కనిపించట్లేదు. ఆ సర్వీస్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. వచ్చామా, మాట్లాడామా, ఎంత అయింది, అంత అయింది, ఆ సెంటిమెంట్ లేదు. ఆయన గురించి చెడుగా మాట్లాడడం వాళ్ళు వచ్చినా కూడా భోజనాలు తీసుకుని అలాంటి గొప్ప మనిషి. అండ్ కమింగ్ వర్క్ ఒక రోజు దగ్గర దగ్గర ఆయన 5-6 సినిమాలు జరిగింది. అంటే మొత్తం చేసి
ఒక ఆయన అసోసియేట్ చేసి ఇంకో చోట సాంగ్, ఇంకో చోట ఫైట్, అండ్ పెద్ద హీరోస్ చేసేవారు, చిన్న హీరోస్ కూడా చేసేవారు. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక్కసారి పెద్ద హీరోస్ చేసిన తర్వాత వాళ్ళకి కొత్త వాళ్ళు చేసే ధైర్యం, మార్కెట్ ఏమవుతుంది, ఏమో పడిపోతుందేమో అని రకరకాలైన వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ నాకు తెలిసిన మై నాలెడ్జ్ కొత్త వాళ్ళని పరిచయం చేయడం, కొత్త వాళ్ళని మరి సక్సెస్ చేసి వాళ్ళతో సినిమాలు చేయడం, పేదలుగా గొప్ప అంటే రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోన్బాబు గారితో సినిమాలు చేసేవారు, ఇంట్లో చేసేవారు. నాట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ పొలిటీషియన్, ఎంపీ, మినిస్టర్ అండ్ ఓన్ ప్రెస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మనుషుల ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ కొందరు సాల్వ్ చేయలేకపోతే అక్కడ వెళ్ళిపోయి ఆయనతో కూర్చొని ఇట్లా ఉందంటే రెండు సైడ్ బ్యాలెన్స్ చేసి బ్రహ్మాండంగా సాల్వ్ చేస్తారు. ఆల్మోస్ట్ 99% ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేస్తారు. అండ్ ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డైనమిజం టు ది ప్రాజెక్ట్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుంటే అది మనం మనస్ఫూర్తిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారనుకోండి, సైమల్టేనియస్ గా పెద్దవాళ్ళతో తీస్తున్నారనుకోండి, కొత్త వాళ్ళు కదా వీడియో ఏంటి, వీడియో అలా ఎఫెక్ట్స్ పెట్టి అలా చేసేసి అయిపోతుంటారు. నేను చేసినప్పుడు ప్రతి డైలాగ్, ఎందుకంటే ఆ డైలాగ్ రాసేది ఆయన అన్నమాట. సో మాకు కూడా ఎప్పుడు కొన్ని సింగర్స్ మీరు చూసారంటే ఆర్టిస్ట్ తగ్గ వాళ్ళ వాయిస్ కూడా కొన్ని టోన్ మార్చారు, చేంజ్ చేస్తారు. బాలు గారు కానీ అలాంటి చెన్నైలో టీఎం సౌందరరాజు ఉండేవారు, ఎన్టీఆర్ గారికి ఒక వాయిస్, శివాజీ గారు. అట్లా ఈయన ఏంటంటే ఏ డైలాగ్ ఏ ఆర్టిస్ట్ చెప్తే బాగుంటుంది చెప్పేసి ఆ విధంగా ఆయన డైలాగ్ కూడా రాసేది. అంటే కొన్ని డైలాగ్స్ ఆయన రాసింది నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అంత పవర్ఫుల్ డైలాగ్ అనమాట. బట్ కంటెంట్ ని మార్చకుండా మాకు ఈజీగా చేసి అదే కంటెంట్ ని ఆ లైఫ్ చేసి గ్రేట్ మ్యాన్. ఆయన దగ్గర నేను వర్క్ చేసినట్టు చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే యాక్టింగ్ సైడ్ కానీ లైఫ్ లో కూడా ఎన్నో విషయాలు, అంటే షార్ట్ గ్యాప్ లో కూర్చొని అలా మాట్లాడుతుంటే ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఆయన ఎట్లా ఆయన లైఫ్ లో పైకి వచ్చారు. ఎందుకంటే ఆయన లైఫ్ లో కూడా ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చి కూడా మా ప్రతాప్ రాఘవ. నేను కూడా ఫస్ట్ అంటే ఫస్ట్ యాక్చువల్గా అప్రోచ్ అయితే రాఘవ గారు, బట్ తర్వాత నేను లేదంటే నేను తమిళం తీసుకున్నాను చెప్తే తర్వాత భరద్వాజ్ గారు, గురుగారి దగ్గర నుంచి ఇక్కడ నేర్చుకున్నాను. అట్లాంటి వాళ్ళతో ఆయన నేను వర్క్ చేయడం అంటే మేబీ స్టిల్ మెంటలీ అండ్ బ్యాలెన్స్ అండ్ వాట్ ఎవర్ డిసిప్లిన్ ఉందంటే ఆయన చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని సీక్రెట్స్, హౌ యూ హ్యావ్ టు మూవ్ విత్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, హౌ యూ బిహేవ్ విత్ టెక్నీషియన్స్. అంటే మనం ఏదో సినిమా హిట్ ఇచ్చిన తర్వాత మనమే సినిమా హిట్ ఇచ్చి మన వల్ల ఆడియన్స్ ఆ ఫీలింగ్ కాకుండా always feel that you are the last, don't feel you are the first, then you will be always the first. Don't take success. రేపు ఒక ఫెయిల్యూర్ అవుతుంది, దాని కూడా తీసుకున్నట్టు రెడీగా ఉంటారు. సో ఇంకా చాలా విషయాలు మాకు కోచింగ్ చేసి 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 ఆయన చేసిన గ్రేట్ మ్యాన్ అండి. అండ్ డెఫినెట్లీ ఆయన చేసిన ఒక సర్వీసెస్ ఈ ఇండస్ట్రీలో ముఖ్యంగా కార్మికులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఇంకా వేరే ఎవరు వచ్చి రీప్లేస్ చేయడానికి లేదు. అసలు ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా ఓపికగా వింటూ దాన్ని క్లియర్ చేస్తూ ఆ విధంగా ఆయన చేశాడు. సో అట్లాంటి ఒక వ్యక్తి ఆయన గురించి ఇప్పుడు దాంట్లో చెప్పారు రామకృష్ణ గారు, వాళ్ళందరూ అంటే శిష్యుడు కాదు, అది ఇంకా ఏదో చెప్పాలి, అంత రియల్ హోల్ హార్టెడ్ శిష్యుడు. కానీ ఈ రోజున ఎలా ఉందంటే ప్రతికున్న మనుషుల గురించే ఎవరు ఆలోచించడం లేదు. మాకు కొన్ని సెల్ ఫోన్ వస్తే నంబర్లు బ్లాక్ చేసే రోజులు లేదు, వాట్సాప్ అలా వదిలేసిన రోజులు, వీడి మట్టికి ప్రతి ఫంక్షన్ కి పిలిచి నిజంగా వీళ్ళే అభిమానులు నిజంగా అసలు మనిషి ఉన్నప్పుడు కాదు, మనిషి పోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బెనిఫిట్ ఏంటి, ప్రాఫిట్ ఏముందండి, వాళ్ళు ఖర్చు చేయాలంటే వాళ్ళకి ప్రాఫిట్ అవార్డ్స్ ఇచ్చి రియల్లీ ఐ అప్రిషియేట్ ఆల్ రియల్లీ గ్రేట్ పీపుల్. ఈ విషయం అందరికీ ఉండాలి. ఏదో వచ్చాం తిన్నాం ఇది మానవత్వం అనేది నిజమైన సర్వీస్. నాకు ఇందాక ఆయన చెప్పారు మా ఇద్దరు రిలేషన్షిప్ వెరీ
సిక్ రిలేషన్షిప్ అండి, నాకు చాలా ఇష్టం. చాలా ప్లేసెస్ కలిసి తిరిగాం, ఫంక్షన్స్ అబ్రాడ్ తిరిగాం. నిజంగా ఆయన ఎప్పటి నుంచో వచ్చి ప్రొడ్యూసర్స్ హోల్ హార్టెడ్గా అందరూ ఈ రోజు వచ్చి ఫంక్షన్ సక్సెస్ చేసినందుకు ప్రెస్ వాళ్ళకి అండ్ మొత్తం అందరి గెస్ట్ అవార్డ్స్ ఎవరైతే ఉన్నారో సో అందరినీ గుర్తించి వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి వాళ్ళకి గ్లోరిఫై చేసినందుకు ఈ సంస్థకి నమస్తే చెప్తూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, జై హింద్. మా రమముంది అమ్మాయి భువన మా మనవరాలండి. ఈ అమ్మాయికి రోజు చెప్పడం మర్చిపోయినా సరేలే కానీ హైదరాబాద్ అఫ్టర్ అయితే నేను అనుకుంటా. సరే అలా రేపు మాట్లాడతాను. పాల్గొ నుంచి మన మిత్రుడు మత్స్యాలకు వచ్చారు, వాళ్ళు కూడా అనుకుంటున్నా. ఒకసారి అందరు ఇబ్బంది పెట్టదు దయచి. వచ్చి ఒకసారి అయిపోయిందన్న బంద్ చేయి.